హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇడ్లీ ఫ్రై అనేది తయారు చేసుకుందాం. దీనికోసం ఇలా ఇడ్లీలను తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల కొబ్బరి కారము, కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ కారము, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అని వేయండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, శనగపప్పు వేసి దూరగా ఫ్రై చేయండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసి మంచిగా దూరగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలను అందులో వేసేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ కొబ్బరి కారాన్ని కూడా అందులో వేసేసి 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేసి కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe.